ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 22వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, వీరికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా వీరు షాక్ అవుతారు. ఎటువంటి సంఘటనలు ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయి, అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి, అలాగే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు మర్చిపోరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే, 2025వ సంవత్సరం మార్చి 22వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వారికి చూస్తే ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ మీతో మాట్లాడకుండా మిమ్మల్ని దూరం పెట్టినటువంటి ఒక వ్యక్తి తానే స్వయంగా వచ్చి మీతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని అయితే మీరు గడుపుతారు. ఖచ్చితంగా కుటుంబ సభ్యుల వల్ల మీకొక శుభవార్త వినిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు చాలా పాత జ్ఞాపకాలను వారితో కలిసి నిమరు వేసుకుంటారు. వారితో కలిసి ఆహ్లాదకరంగా సమయాన్నైతే గడపబోతున్నారు. అలాగే కొంతమంది విహారయాత్రలకు వెళ్లాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నవారు దానికి సంబంధించి ఒక క్లారిటీకి వస్తారు. అలాగే మీరు ప్రయాణానికి సంబంధించి అన్ని సిద్ధపరచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లాలి అనుకునేవారు కూడా ఈరోజు దానికి సంబంధించి ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు మీరు నూతన వ్యక్తితో పరిచయాన్ని పెంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రయాణాలు చేసేవారికి నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చాలా రోజులుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం కూడా లభించబోతుందని చెప్పుకోవాలి. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా మీరు ఏదైనా పని మధ్యలో ఆపేశారు, మళ్లీ తిరిగి ప్రారంభించాలి అనుకుంటే పరిస్థితులు అనుకూలించడం లేదని మీరు చాలా నిరాశలో ఉన్నారు. ఆ పనిని మీరు ఈరోజు పూర్తి చేస్తారు. దానికి కుటుంబ సభ్యుల నుండి, స్నేహితుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా నూతన పెట్టుబడులకు సంబంధించి, నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్నారో వారు ఈరోజు దానికి సంబంధించి ఒక ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు ఈరోజు దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యుల వల్ల ఒక సమస్యకి పరిష్కారాన్ని కూడా అన్వేషించబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు నూతనంగా ఉద్యోగాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఖచ్చితంగా ప్రయత్నాలు ఫలించి ఒక అవకాశాన్ని అయితే వారు అందిపుచ్చుకుంటారు. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో అనుకోకుండా ఒక పెండింగ్ లో ఉన్నటువంటి పనిని పూర్తి చేసి మీ కార్యాలయానికి మీ వల్ల మంచి గుర్తింపు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఊహించని కొన్ని పరిణామాలు మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే మీ యొక్క స్నేహితుల వల్ల ఒక ఇరకాటంలో పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశం నుండి మీరు బయటపడటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఖచ్చితంగా ఆరాధించాలి. ఏదైనా నూతన కార్యక్రమం మొదలు పెట్టదలుచుకున్న వారు గణపతిని ఆరాధించి ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టండి. అలాగే బయటికి వెళ్లే సమయంలో శివనామస్మరణలో కాసేపు సమయం గడిపి వెళ్ళండి. మీరు వెళ్లే పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి.
అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.